హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా ఊర్లో అయితే అంకమ్మ జాతర స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ అంకమ్మ జాతర అనేది 5 డేస్ ఉంటుందన్నమాట. ఇది 5 డేస్ అయితే ఇది ఇవాళకి 3 డేస్ అవుతుంది ఫ్రెండ్స్. తీసి ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు, కొంచెం బిజీగా ఉన్నాను కదా అండి, అందుకని అప్లోడ్ చేయలేకపోయాను, ఏమనుకోకండి. అయితే మా వీధిలోకి వచ్చారనమాట, అంకమ్మ తల్లిని తీసుకొని మా వీధిలోకి ఊరేగింపు చేయడానికి వచ్చారనమాట. మార్నింగ్ వీడియో ఇది, మార్నింగ్ తీసాను అనమాట నేను ఇది. అంటే రోడ్డు మొత్తం చెట్లతో నిండి ఉన్నాయి, మొత్తం చెట్లు ఉన్నాయి కదా, కొమ్మలు అడ్డం ఉన్నాయి కదా రోడ్డుకి ఇరువైపులా. అవి కొమ్మలు అడ్డం వస్తున్నాయని చెప్పేసి తను అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మొత్తం ఆ చెట్లు కొమ్మలు నరుగుతున్నారు. ట్రాక్టర్ లోపలికి రావాలి కదా, మన వీధిలోకి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందని వాళ్ళు అక్కడే ఆగారు. వస్తూ అంటే రానన్నారు. ఒక మాట అయితే రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, చెట్ల కొమ్మలు తగులుతాయని చెప్పేసి రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. కొమ్మలు నరికేస్తాం కానీ తల్లి రాకపోతే ఎలా, మా వీధిలో కూడా రావాలని చెప్పేసి ఇక్కడున్న వీళ్ళంతా తల ఒకరు గొడ్డలు తీసుకొచ్చి అడ్డం వచ్చిన కొమ్మలన్నింటినీ నరుకుతున్నారనమాట వీళ్ళంతా. అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఇగో రమ్మంటే వాళ్ళకి అడ్డం వస్తున్నాయి, చెట్లకున్న కొమ్మలు అడ్డం వస్తున్నాయి, అవి మళ్ళీ తల్లికి తగులుతాయి కదా, ఎలా వచ్చేది ఏంటి అని అక్కడ వాళ్ళు అనుకుంటుంటే మా వీధిలో ఉన్న వాళ్ళంతా కలిసి మేము చెట్లు ఆ కొమ్మలు నరుకుతాంలేండి, ఆ తల్లి రావాల్సిందే ఎట్లయినా అని చెప్పేసి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారనమాట. ఒకరికొకరు హెల్ప్ చేసుకొని తల్లిని అయితే మా వీధిలోకి అయితే వచ్చేలా ప్రయత్నం చేశారు. మ్యాక్సిమం వచ్చారు, ఇంకా తల్లిని వచ్చేలాగా చేశారనమాట పాప అంతా కలిసి. అక్కడ మా బాబు తిరుగుతూ ఉన్నాడండి వస్తుంటే, ట్రాక్టర్ వీధిలోకి వస్తుంది, అప్పుడే తీసుకొస్తున్నారు. అమ్మవారు ఇద్దరు తల్లులు అనమాట, మొత్తం ముగ్గురు ఉంటారనమాట. అంకమ్మ తల్లి, మాలచ్చమ్మ తల్లి, మద్దిరావమ్మ తల్లి అని ముగ్గురు దేవతలు ఉన్నారనమాట అంకమ్మ గుడిలో. అయితే అక్కడ ఒక దేవతను అయితే తీసుకురారు ఫ్రెండ్స్, మద్దిరావమ్మ తల్లి అనే తల్లిని అయితే ఊరేగింపులోకి తీసుకురారు. ఆ తల్లిని గుళ్ళోనే ఉంచుతారనమాట. ఆ తల్లి ఒంటి నిండా గోల్డ్ ఎక్కువ ఉంటుంది, ఆ తల్లిని అయితే తీసుకురారు ఎప్పుడు అంతే. ఈ అంకమ్మ జాతర అనేది అయితే మా ఊళ్ళో ఇయర్ ఖచ్చితంగా చేస్తారు ఈ జాతర. ప్రతి ఏడాది వచ్చే జాతర అనమాట, చాలా ఘనంగా చేస్తారు ఈ జాతర. 5 రోజులు ఉంటుందన్నమాట. 5 రోజులు కూడా అన్నదానం ఖచ్చితంగా చేస్తారు. గ్రామ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళంతా అంకమ్మ గుడిలోనే అందరినీ అన్నదానం చేస్తారన్నమాట డైలీ. అందరూ అంటే ఇష్టమైన, అంటే అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు వెళ్తారు. కొంచెం లాంగ్ ఉంటుంది అనమాట, మాకు అంకమ్మ గుడికి చాలా కొంచెం లాంగ్ ఉంటుంది, ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట, చాలా దూరంలోనే ఉంటుంది. అంతా వస్తుంది కదా, తల్లి వస్తున్నప్పుడు వాళ్ళు వాటర్ ట్రాక్టర్కి కొబ్బరికాయ కొట్టి నీళ్లు పోస్తారు కదా, తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. అమ్మవారు ఊరేగింపు వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది మీకు తెలిసే ఉంటుంది, నాకన్నా మీకు ఎక్కువ తెలుస్తుంది. బిందెతో నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టి ఊదుబస్తీలు వెలిగించి వాళ్ళు మొక్కున్న మొక్కులు ఏదైనా ఉంటే చెల్లిస్తారు అనమాట. ఈ తల్లికి ఏదైనా అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఫ్రెండ్స్. మనం ఏదన్నా మనకు ఖచ్చితంగా కావాలని మనసులో అనుకొని కోరుకుంటే మాత్రం ఆ తల్లి ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అలా నాకు చాలాసార్లు జరిగింది. ఏమన్నా మనం అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తారంటే ఈ తల్లికి శారీస్ అంటే చీరలు ఉంటాయి కదా, అమ్మవారి చీరలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అమ్మవారి చీరలు ఆ ముగ్గురు దేవతలకి 3 చీరలు తీసుకొచ్చి ముగ్గురికి 3 కలర్స్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, 3 కలర్స్ బ్యాంగిల్స్, మళ్ళీ నిమ్మకాయల దండ ఉంటుంది కదా, నిమ్మకాయల దండ ఒక 11 నిమ్మకాయల దండ మాల, ఆ మాల వేస్తారు. మళ్ళీ అంకమ్మ తల్లి మెల్లో, అమ్మ లచ్చమ్మ తల్లి మెల్లో మనం ఏదైనా అనుకుంటే డబ్బులు వేస్తారు కదా ఫ్రెండ్స్, డబ్బులు ఉంటాయి కదా, 10 రూపీస్ నోట్లని, 50 రూపీస్ నోట్లైనా, 100 రూపీస్ నోట్లైనా అలా ఉంటాయి కదా, అవి కూడా కొంతమంది వేస్తారనమాట మెల్లో అమ్మ వాళ్ళిద్దరికి, ఆ తల్లులిద్దరికి. అలా అనుకున్న వాళ్ళకి సక్సెస్ అయితే అంతా చీరలు పెట్టుకోవడం వల్ల వాళ్ళ మొక్కులను చెల్లించుకుంటారనమాట. ఎక్కువగా బాగా అంటే వాళ్ళ ఇంట్లో చికాకులు ఏదన్నా ఉన్నా, వాళ్ళు అనుకున్నవి ఏదన్నా పిల్లల భవిష్యత్తు అయినా, ఉద్యోగమైనా, వాళ్ళకి మంచిగా కలిసి రావటం అలాంటివి ఏదన్నా అనుకుంటే మాత్రం వాళ్ళ అవి ఖచ్చితంగా ఆ తల్లి నెరవేరిస్తే నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఇయర్ వాళ్ళు అనుకుంటారు అనమాట, మాకు నెక్స్ట్ ఇయర్ కల్లా మేము అనుకున్నది ఇలా సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయితే మీకు ఆ తల్లి పేరు మీద టిఫిన్ చేస్తారనమాట. మార్నింగే వస్తారు కదా అమ్మవారు ఊళ్ళోకి ఊరేగింపుకి, మార్నింగే వస్తారు.
7కి 6కి అంటే ఎప్పుడు బయలుదేరుతారంటే నైట్ మన అట్లా 4 ఏమో ఊళ్ళో బయలుదేరితే మళ్ళీ నైట్ 7:30 8 అవుద్దనమాట. అమ్మవారు ఊరేగింపు చేసుకొని ఆ గుళ్ళోకి వెళ్ళేసరికి మళ్ళీ నైట్ 8:30 9 అవుద్దనమాట. అన్ని వీధులు తిరిగి వస్తారనమాట అమ్మవారిని తీసుకొని ఊరేగింపుకి. వాళ్ళు అనుకున్నవి సక్సెస్ అయితే వాళ్ళు ఇంకా టిఫిన్స్ చాయ్ టిఫిన్లు అలా పెడతామని చెప్పేసి అనుకుంటారు అనమాట. వాళ్ళు అనుకున్నవి జరిగితే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అది చేస్తారనమాట. అక్కడ ఉంటారు కదా వీళ్ళంతా భజంత్రీలు కొట్టేవాళ్ళు, తల్లితో వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అంతా రెడ్ కలర్ టీ షర్ట్స్ వేసుకున్నారు చూడండి, వాళ్ళంతా ఒక బ్యాచ్ అనమాట. అంతా మ్యాక్సిమం మొత్తం మినిమం వచ్చేసి ఒక 50 మెంబర్స్ పైనే ఉంటారు అనమాట. తల్లితో డీజేలు ఉంటాయి కదా, డీజేలు పెడతారు. అంటే మనం ఇప్పుడు మ్యూట్లో పెట్టామన్నమాట సౌండ్ లేకుండా, లేదంటే మస్తు డీజేస్ ఉంటాయన్నమాట. సౌండ్ మామూలుగా రాదు ఫ్రెండ్స్, సౌండ్ అసలు మంచి సాంగ్స్తో వస్తారనమాట తల్లిని తీసుకొని. అసలు చాలా బాగుంటుంది అనమాట అంకమ్మ జాతర. 5 days ఇక మా ఇంటి ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడే మా ఇంటి ముందుకు వచ్చారు. నేనంటే దగ్గరికి వెళ్ళకూడదు కదా ఫ్రెండ్స్, అంతే బయట ఉండి తీస్తున్నాను. మామూలుగా వీడియో తీయాలని చెప్పేసి ఉద్దేశంతో బయట ఉండి అలా తీస్తున్నాను అనమాట. మా బాబు తిరుగుతూ ఉన్నాడు అక్కడ. వీడియో మీకు కనిపిస్తూనే ఉంటాడు నాకు తెలిసి. ఇక్కడ వచ్చేసి అమ్మవారు పూనింది ఫ్రెండ్స్ తనకు. అమ్మవారు తన ఒంటిపై వచ్చిందట. అలా తను ఇంకా అలా అమ్మవారు పూనింది కదా, తను అలా ఆ విధంగా డ్యాన్స్ చేస్తుంది. చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం ఖచ్చితంగా ఒక 1/2 hour పైన చేసింది. తను అలా కళ్ళు మూసుకొని వాటర్ బిందె పట్టుకొని అసలు మామూలుగా చేయలేదు ఫ్రెండ్స్. ఇదైతే అసలు అమ్మ నేను నమ్మలేకపోయాను ఫ్రెండ్స్. చాలామందికి వస్తుందట ఇది. ముగ్గురికో ఏమో, ఇటు మా వీధిలో అయితే ఒక ముగ్గురు మీద అమ్మవారు పూనుతుంది. ఒక ముగ్గురికైతే బిందె తీసుకొని తను ఫస్ట్ మొక్కుంది తల్లి దగ్గర. మొక్కుకున్న తర్వాత మళ్ళీ బిందెతో కూడా డ్యాన్స్ వేశారు, తను చేశారనమాట. అమ్మవారు ఒంటి మీద ఉన్నారట తనకు. అక్కడ చెప్పారనమాట. నేను అడిగితే ఏంటి తను అలా చేస్తుందని అడిగితే వాళ్ళు అక్కడ చెప్పారనమాట. అక్కడ ఉన్న వాళ్ళు అట్లా అమ్మవారు పూనితే ఇలా విగ్రహం వస్తుంది అనమాట, అట్లా చేస్తారు వాళ్ళు. విగ్రహం వస్తే అలా చేస్తారు అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఇది కూడా బాగుందని చెప్పేసి ఈ వీడియో కూడా తీసాను ఫ్రెండ్స్. ఇది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి. ఇది మొత్తం ఫస్ట్ హాఫ్ ఇదైతే ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఫ్రెండ్స్. ఇదైతే మళ్ళీ నెక్స్ట్ 5వ రోజు ఉంటుంది జాతర. మళ్ళీ లాస్ట్ రోజు ఉంటుంది, మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా వీడియో తీస్తాను ఫ్రెండ్స్. మొత్తం వీడియో తీస్తాను, మీరైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. మా ఊళ్ళో ఇది పెద్ద జాతర అన్నమాట, అంకమ్మ తల్లి జాతర. చాలా ఘనంగా జరుగుతుంది ఈ జాతర అయితే. లాస్ట్ రోజు అంటే 5 days, ఖచ్చితంగా 5 days చేస్తారు. ఎప్పుడు ఇయర్ 5 days ఉంటుంది అనమాట ఈ జాతర అయితే. 5వ రోజు జాతరలో అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కబడ్డీ పోటీలు, అవి ఇంకా పిల్లల అన్నీ, ఇంకా జాతర అంటే తెలుస్తుంది కదా, అక్కడ అన్నీ బ్యాంగిల్స్ అని అవన్నీ, ఇంకా మిఠాయిలు అవన్నీ తెచ్చుకుంటాం కదా మనం దేవుళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు. తీసుకునే ప్రసాదాలు ఉంటాయి కదా అక్కడ అమ్ముతారు కదా, అవన్నీ మొత్తం చాలా పెద్ద గ్రౌండ్ అనమాట. అది 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటుంది అదంతా. చాలా పెద్ద గ్రౌండ్ అక్కడంతా. నైట్ టైం చూడాలి ఫ్రెండ్స్. అసలు చూస్తుంటే ఉంటుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అదంతా. నైట్ టైం ఆ లైటింగ్ ఫోకస్తో అక్కడికి వెళ్ళి తీస్తే వీడియోస్ చూస్తే అక్కడ మనం అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అక్కడ తల్లిని చూస్తే. ఇక్కడ తను ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉంది. తన మీద ఇంకా అమ్మవారు ఉందట. తన మీద ఇంకా అమ్మవారు ఇంకా ఏమంటారు, ఆమె ఒంటి మీద నుంచి ఇంకా వెళ్ళలేదని చెప్పారు. ఆమె ఇంకా అంతసేపు అదంతా నీళ్ళు సగం మొత్తం అయిపోయాయి, ఆ బిందులో నీళ్ళు సగం అయిపోయాయి. అంతసేపు డ్యాన్స్ చేసిన తను అలా ఉగ్రంతో. అలానే ఇంకా నెక్స్ట్ హాఫ్ అయితే మళ్ళీ నేను 5వ రోజు తీస్తాను ఫ్రెండ్స్. అది కూడా చూడండి, మిస్ చేయకండి. ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి ఉంటాయి అని మొత్తం ఒక వీడియో తీస్తాను మళ్ళీ నేను. అది కూడా చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి అందరూ. ఇంకా తను చాలాసేపు ఇలా ఒక పావు గంట పైనే చేశారు పాపం. అలా కళ్ళు మూసుకొని చేస్తున్నారు అంటే అమ్మవారు ఉంటుంది, తనకి ఏం ప్రాబ్లం ఉండదు అన్నారు అక్కడ వాళ్ళు. తను అలా కళ్ళు మూసుకొని కింద పడుతుందేమోనని ఎవరైనా పట్టుకోవడానికి వెళ్తున్నాను, కానీ అవసరం లేదు, తనకేం కాదని చెప్పేసి అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. తను అలానే చేస్తుందన్నమాట, ఆ బిందె పెట్టుకొని. అలానే ఏమో తనకు అలా అమ్మవారు ఉన్నప్పుడు తనకు ఏం అర్థం కాదు కదా అనుకుంటున్నాను నేనైతే. కానీ అసలు బిందె పడేయలేదు కదా, తను అలానే చాలాసేపు డ్యాన్స్ చేసి మళ్ళీ వెళ్ళి మంచిగా అక్కడ నీళ్ళు పోసి తల్లికి మొక్కుంటుంది అసలు తన ఫ్రెండ్స్.
నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇలాంటివి కూడా ఉంటాయని. ఫస్ట్ టైం చూసాను నేను కూడా, ఇప్పుడే కాదు. అంటే మన కోసం మేము వీడియో తీయాలని చెప్పేసి మీ అందరికీ చూపించాలని చెప్పేసి ఫస్ట్ టైం చేశానమాట. ప్రతి ఇయర్ వస్తుంది కానీ అంత పట్టించుకోలేదు. ఈ ఇయర్ మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్. చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.